అందరికీ నమస్కారం. శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో మహాశివరాత్రి సంబరాలు ఈ ఆదివారం సాయంత్రం 6:30 నుంచి మహాశివలింగం పుట్టమంతో తయారు చేసిన మహాశివలింగానికి ముందుగా పూలతో అభిషేకం జరుగును. అలాగే మీరందరూ కూడా చక్కగా పూజలు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమంలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొవాలని ఆహ్వానం పలుకుతూ, అదే రోజు స్టేజ్ మీద పిల్లలచే చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలు, పెద్దలకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. చక్కగా దేవుని పాటలకు డ్యాన్సులు వేయచ్చు. అలాగే ముఖ్యంగా పిల్లలు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ పిల్లలకి, మగపిల్లలైనా ఆడపిల్లలైనా కూడా వాళ్ళకి చక్కగా దేవుని గెటప్, మీకు నచ్చినటువంటి దేవుని గెటప్, కృష్ణుడి గెటప్ కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు, అలాగే పార్వతీదేవి, పెంటమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, ఇలా రకరకాల కాస్ట్యూమ్స్తో, మీ ఇంట్లో ఉన్నటువంటి కాస్ట్యూమ్స్తో చక్కగా వాళ్ళకి వేషాలు వేసి తీసుకొచ్చి వచ్చినట్లయితే ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి చక్కటి ప్రైజులు కూడా ఉంటాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా చిన్నపిల్లలందరూ కూడా తల్లిదండ్రుల దగ్గరుండి ఇంట్లో ఉన్న వస్తువులతో మాత్రమే వాళ్ళని అలంకరించి తీసుకొని రావాలి. మంచి ప్రైజులు ఉంటాయి, ఆకర్షణీయమైన ప్రైజులు. అలాగే మధ్యలో టీ బ్రేక్ ఉంటుంది. చక్కగా మనందరం కూడా సరదాగా సందడిగా మహాశివరాత్రి జాతరను అందరూ కూడా జరుపుకోవాలి మరొకసారి ఆహ్వానం పలుకుతూ, అలాగే ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా శ్రీ కూష్మాండ ఆధ్యాత్మిక సేవా కమిటీ వారిచే పసుపు దంచడము, అలాగే గంగమ్మ ఏరియా నుంచి తీసుకొచ్చిన జలంతో జలాభిషేకం కూడా ఉంది. కావున ఆ కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొవాలని మరొక్కసారి ఆహ్వానం పలుకుతూ, ప్రతి ఒక్కరూ కూడా మహాశివరాత్రి రోజున ఆదివారం నాడు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొని, పూజా కార్యక్రమంలో పాల్గొని, సందడిగా సంతోషంగా మన యొక్క మహాశివరాత్రి వేడుకల్ని మరొకసారి సరదాగా జరుపుకుందామని అందరికీ ఆహ్వానం పలుకుతూ, అలాగే ఆ రోజు పిల్లలకు పెద్దలకు కూడా చక్కటి గేమ్స్ కూడా ఉన్నాయి లాస్ట్ ఇయర్ లాగా. సో ప్రతి ఒక్కరు కూడా ఆ గేమ్స్లో పాల్గొని, పోటీల్లో పాల్గొని మంచి ప్రైజులు పొందుతారని కోరుతున్నాము. అలాగే శ్రీ వెంకట పద్మావతి కోలాటం గ్రూప్ వచ్చే చక్కటి కోలాటం కూడా ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ వాతావరణంలో పాల్గొని పండగ వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా సంతోషంగా జరుపుకోవాలని మరొక్కసారి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. శ్రీ గౌరీ సేవా సంఘం, ధైర్యం. థ్యాంక్ యూ.